చూస్తున్నారు కదా చాలా పెద్దది ఈ పీత అన్నది. భయం పడుతూ ఉంటారండి, మాకు ఈ అలవాటే. చాలా పెద్ద గెలను ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది ఎలాగుందో మా బావగారి మాటలోనే అడిగి తెలుసుకుందామండి. మొత్తానికైతే ఈ పీతల కూర అన్నది వండేసామండి. నేనండి మీ కొండదర్రాజు. ఎలాగున్నారండి, బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు మనం పీతలాట అన్నది చేయబోతున్నాం. మేమైతే వాకిదాడికి అన్నది వచ్చామండి. ఇక్కడ ఏంటంటే మనం చూసుకొని అన్నది అడుగులు వేయాలండి. ఎందుకంటే ఇలాంటి రాళ్ళు అన్నవి మనకి ఇలాగ జారిపోతుంటాయి, మనం పడిపోతుంటామండి. ఆల్రెడీ బూట్లు అన్నీ నానిపోయాయి. ఈ రాళ్ళు దాడి అన్నది చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటా అవతల పక్కన దాటాలండి. బూట్లు మొత్తం నానిపోయినట్టున్నాయి. మరి మా బాగారు ఎలాగొస్తారో. ఇక్కడైతే నీళ్ళు అన్నది చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ నీళ్ళు మాత్రం ఇంత ఎక్కువగా ఉంటే మాత్రం అసలు పీతలన్నీ పట్టుకోలేము. అసలు మనకు దొరకమన్నా దొరకవు. ఎందుకంటే ఈ రాళ్ళ సందులో కన్నా ఈ లోపలికన్నా వెళ్ళిపోతుంటాయి. మనకి అసలు ఇక్కడ దొరకమంటే కొంచెం నీరు అన్న తగ్గి ఉండాలి. నీళ్ళు తగ్గితే మాత్రం మనకి చాలా ఈజీగా అనేది పీతలన్నీ దొరికేస్తాయి. ఇక్కడ పీత అన్నది చూసాం కానీ లోపలికన్నది పోయింది. ఈ రాయ కొంచెం తీద్దామన్నా సరే చాలా పెద్దగా ఉందండి. అక్కడి నుంచి అయితే వేరే ప్లేస్కి అనేది వెళ్తామండి. ఇక్కడ కూడా అక్కడ ఎక్కువ ఏంటంటే నీరు అన్నది ఉందండి. నీరు ఉంటే మనకి ఎక్కువగా పీతలని కనిపించవు. ఇక్కడ కొంచెం నీరు తక్కువ ఉందా లేదో ఒకసారి మనం చూద్దాం. వాటర్ ఫాల్స్ ఉంది ఇక్కడైతే. మనం వాటర్ ఫాల్స్ పక్కన ఉందామండి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి పీతలు మనకి కనబడుతున్నాయి మొత్తం ఇలాంటివి చూద్దాం. పీతలు ఉంటే మాత్రం పక్కగా మనం తీద్దామండి, పక్కగా పట్టుకుందాం. మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నామండి. ఒకసారి ఇక్కడ ఒక పెద్ద కొండమాటి చెట్టు ఉంది, ఒకసారి మీరు చూడండి. ఇక్కడే మనం ఎక్కువ వీడియో చేసామండి. మీరు చూస్తున్నారు కదా చాలా పెద్ద చెట్టు ఇది. మనమైతే దగ్గరికి వస్తాం. ఇప్పుడు కొంచెం దగ్గరికైనా వెళ్దాం పదని. మనకి పీతలు కావాలంటే తక్కువ నీరు ఉండాలండి. ఇలాంటి రాళ్ళు సందులు అనేవి ఉంటాయి. మనకి తక్కువ నీరు ఉందంటే మనకి పీతలు అనేది చాలా ఈజీగానే దొరికేస్తాయి. ఒకవేళ నీరు అనేది చాలా ఎక్కువ ఉందంటే మనం పట్టుకుందామని ప్రయత్నించినా సరే ఆ నీటిలో అనేది జారిపోతుంటాయండి. అసలు మనకి కనిపించవు. ఒక్కసారిగా నీటి లోపల పోయిందంటే అసలు మనకి పీతలు అనేవి కనిపించవు. ఇలా తక్కువ నీరు ఉందంటే పీతలు ఎక్కడ కదలవండి. ఈ రాళ్ళ సందుల్లో కన్నా దొరుకుతాయి. మనం జాగ్రత్తగా చూసుకొని మనం పట్టుకోవాలి. ఈ రాత్రులు ఈ పీతలు పట్టడానికి అయితే మనకి బుర్రలైట్లు అనేవి ఉండాలండి. ఈ బుర్రలైట్ వచ్చేసి ఒక 300 నుంచి 400 రూపాయల దాకా అన్నది ఉంటుంది. ఒక 2-3 గంటల సేపు మనకి లైట్ అనేది వెలుగుతుందండి. అక్కడి నుంచి ఆరిపోద్ది. ఈ లైట్గా ఆరిపోదంటే మన ఈ వేట అనేది అసలు కొనసాగించలేమండి. అసలు ఈ చీకట్లో అనేది మనం నచ్చలేము. అసలు పీతలు ఉన్నాయి చూస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అలాంటి రాళ్ళ సందులు ఉంటాయి గురు. అలాంటి రాళ్ళ సందుల్లో మనకి దొరికాయంటే ఒకసారి కనిపించిందంటే పీత అసలు బయటికి కూడా వెళ్దాం, నేరుగా దాకలా పోతుంది. ఉన్నది గురు బావా ఒకసారి వెళ్ళరు. ఇక్కడ ఉంది చాలా ఒకసారి ఉన్నాయి. అసలు దొరికిందా మా బాబాయ్ కొమ్ములు కూడా చాలా పొద్దున కొన్నాయండి. పట్టుకుందంటే అసలు ఒకరితో చూస్తున్నారు కదా. అమ్మో చాలా పెద్ద పీత. మొదట పీత దొరికింది. పులుసు మసాలా ఊరేసేయాలి. నీకోసం ఒక ఎక్కువగా నూరే మసాలా. ఈ పీత అయితే ఒకసారి మీరు చూడండి చాలా నల్లగానే ఉంది కదండి. సేమ్ రాళ్ళలాగా అన్నది ఉంటుంది. అసలు మనకి కనిపించదండి ఈ చీకట్లో అన్నది. ఫస్ట్ అయితే ఈ పీత అన్నది పట్టు ఈ చంచలా అన్నది వేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా అలాగుండు. ఇది ఓకే ఇంకోటి దొరికిందండి. ఈ పీత ఏంటంటే మా బావగారు వెంటనే పారిపోతుందని చెప్పి పట్టుకోవడం మానేసి ఈ సూతాడన్న తొక్కేశారు. చచ్చిపోయింది అనుకోనండి. కొంచెం దీని సెల్డ్ అన్నది చాలా దట్టుకుంది కాబట్టి పర్లేదు బతుకుంది. చావలే అంటే పిల్లలు ఉన్నాయి లేదని పడిపోయింది గురు, పడిపోయింది. ఇంకోటి అమ్మ జోగమ్మ పడింది. బాబాయ్ వెనకాల పట్టుకోవాలి, ముందున్న కూరల వైపు. కూరలు దానికి కనిపించట్లేదు. ఇంకా ముందున ఉన్నాయి, నువ్వు ముందున్న వెనకాల పట్టుకో. దాని కూరలు అమ్మ బాబాయ్ చాలా షార్ప్ ఉంటాయి.
దాని కూరలో వదులుతాడా అది చూడ ఎక్కత కూర పడుతుంది ఇది ఎక్కతుంది దొరకండి ఇలా అది అక్కడ ఒక పీత ఉంది అక్కడ ఒక పీత చిన్నది ఇదిగో ఇదైతే చాలా చిన్నదండి పీత అన్నది ఈ రాల్ కిందనే ఉంటాయండి ఈ పీతలు వచ్చేసి చేతిలో పెట్టుకో ఈ చాలా చిన్నది చేతిలో చేతిలోనే ఓకే ఒకసారి మీరు చూడండి వచ్చేసి చూపించాను మా గోరు నొక్కేయండి గురు ఈ పీతలు పట్టడానికి కొంచెం అనుభవం వాళ్ళని తీసుకురావాలండి ఎందుకంటే ఈ పీతలన్నీ ఎలా పడితే అలా దొరికామండి కొంచెం ఆ మాత్రం రాళ్ళన్నీ ఇలాగ కదుపుతూ ఉండాలండి కదిపిన తర్వాత ఏంటంటే కిందనే ఉంటాయి పీత కాదు అది పొల మొక్క ఇప్పుడే కనిపిస్తుంది ఇదైతే 4వ పీత అండి ఈ చీకట్లో ఏంటంటే ఈ పీతలు పట్టుకోవడానికి చాలా అనుభవం ఉండాలండి అసలు ఎవరికి కనిపించవు దీని గూరు అనేది చాలా దృఢంగా ఉంటాయండి మన పొరపాటున మనం ఆదబరచగానే ఉన్నామంటే ముక్క లాగేస్తుంది చూస్తున్నారు కదా గూరు అనేది చాలా అవసరంగా ఉన్నాయి ఇది 4వ పీత చూస్తున్నారు కదా పీతలు కూడా ఎక్కేస్తున్నాయి తొందరగా ఉన్నాయి 1 గంట ఓపి పట్టాయి దాగలో పోదు కానీ ఇక్కడైతే ఒక పీత ఉందండి ఈ రాయి తిరిగేసినట్టు వచ్చింది ఇదిగో దాని గోర్లు చూసుకోలేదు దాని గోర్లు చూసుకొని దాని గోర్లు ఒకేలా ఇదైతే చాలా చిన్న పీత అండి ఇలాంటి పీతలు మనకు అసలు వద్దు ఇది వచ్చే నెలలో కొంచెం పెద్దది అవుతుంది అప్పుడు వచ్చి దీనికి సంబరం చేద్దాం ప్రస్తుతానికి అయితే వదిలేద్దాం మన మినిమం మనకి 1/2 కేజీ పైన ఉండాలండి మరి 1/4 కేజీ ఉన్నా పర్లేదు అనుకోండి ఓకే నేను రావాలి ఇప్పుడు చెట్టు పడిపోయిందా చెట్టు పడిపోయింది ఇదా దూరాలా ఇక్కడ చూసారండి చాలా పెద్ద చెట్టు పడిపోయింది ఈ ఏరుకి బిజ్జిలాగా అయిపోయింది అనమాట మరి ఇది అడవి కాబట్టి ఆల్రెడీ వాళ్ళైతే లోపలికి వెళ్ళారు చూసారండి అక్కడ ప్రతి రాయి కూడా వాళ్ళు తిరగేస్తున్నారు దొరుకుతాయేమని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు బాగానే దొరుకుతున్నాయి పీతలు అయితే ఏమాత్రం నిరాశ చెందకుండా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు ఆ చీకట్లో వీళ్ళు వెనకాల వెళ్ళాలంటే కొద్దిగా ధైర్యం ఉండాలండి నిజంగా ఇదైతే కొంచెం పెద్ద పీతనండి 1/4 కేజీ పైన ఉంటుంది కాకపోతే దీన్ని ఏళ్ళన్నా పోగొడేసుకుంది ఇక్కడ కొమ్ము కూడా అక్కడ ఇరిగిపోయిందండి మనకైతే ఈ పూట చాలు మా బావగారు అయితే ఒకసారి పాము చూసారు లేదే కానీ మిగతా ఏం చూసినా సరే బాబోయ్ పాములు అని అంటున్నారండి మీరు ఒకసారి చూడండి ఇక్కడ అయితే మొత్తం కాడలేనండి ఈ కాడలని అటు ఇటు బాగా చిక్కడిపోన్నాయండి దానివల్ల మొత్తాన్ని పాములు అనుకుంటున్నారు ఈ ఫారెస్ట్ లోపలికి ఏంటంటే నైట్ పూట అన్నది ఇలాగా హండింగ్ చేయడానికి ఈ పీతలకి కొంచెం సాహసమే అని చెప్పుకోవాలండి ఎందుకంటే మనకి లోపల రాకపోతే కొంచెం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అలాగే కొంచెం పాములు కూడా ఈ వారలంటూ ఉంటాయండి మటం వేసుకుని ఉంటాయి చాలా చక్కగానే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం లోపలికైనా వెళ్ళాలి దీని ధైర్యం చూడండి నీటిలో ఉండడం మానేసి రాయిపాయి అనేది వచ్చింది ఎవరో పట్టుకోరనుకుంటున్నానేమో ఎవరో పట్టుకోరనేమోనండి దీని ధైర్యం చాలా చిన్నది నిజంగా నిన్ను తిందామని ఉంది కానీ చాలా చిన్నదానం అయిపోయావు వచ్చా నీటిలో జారిపోయిందే ఈ చెట్టు అయితే చూడండి ఈ చెట్టు అన్నది ఇందాక మా బావగారు దీనిపైన అన్నది నించొని వీడియో తీశారు కదండి దీనిపైన అన్నది వెళ్దాం అన్నా రండి అన్న ఓకేనా మా అన్నయ్య అయితే చెట్టు కింద నుంచి అన్నది వస్తున్నాడండి మా బావగారు అయితే పైనుంచి అన్నది వీడియో తీస్తున్నారు ఒకసారి మీరు పాము అన్న చూడండి ఇలా పీతలు పట్టినప్పుడు మనకి ఏంటంటే నైట్ పూట అన్నది పాములని ఎదురవుతూ ఉంటాయండి
నాకు ఎలా కనిపించింది అంటే ఈ నైట్ పూట ఈ లైట్లు వేసుకున్నాం కదండి, బుర్ర లైట్లు అన్నాయి. ఈ బుర్ర లైట్లు వేసుకున్నప్పుడు మనకి దాని కొల్లన్న మెరుస్తాయండి. దానివల్ల చాలా ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు పాములు అన్నాయి. పైకి లేపనా పసరపామా? పసరపాము ఏది ఏం చేయదు గురు. ఇగో ఒకసారి మీరు చూడండి, చూస్తున్నారు కదా. ఒకసారి మీరు చూడండి, జూమ్ లాగుతాను. జూమ్ లాగా రండి చూడండి బాబాయ్. చూస్తున్నారు కదండి, ఇది పసురుపాము అనేది మనకి పెద్ద ప్రమాదకరం ఏం కాదు. కాకపోతే ఏంటంటే మొదట చూసిన వాళ్ళు కొంచెం మనం భయం పడుతూ ఉంటారండి. మాకు ఈ అలవాటే. చూస్తున్నారు కదా, ఇది పసురుపాము. మా బాగారు ఈ పాము చూసిన అంటే అది పోని పీతలు కానీ బాబు. అలాగండి సెల్ఫీ వీడియో చేస్తాను బాబాయ్. వెళ్ళిపోదామంటే చూడండి, ఈ కొండదారరాజు పామును పట్టుకున్నాడు. ఆయన మీదకి వెళ్తుంది రా. ఓకే, అది ఎలా వెళ్ళిపోతుంది చూసా. అది ఎలా వెళ్ళిపోతుందో సార్ మీరు చూడండి. చూస్తున్నారు కదా. ఓకే, గడ్డలో కలిసిపోయింది ఇలాగే మరి. నాకైతే చాలా భయం వేసిందండి బాబు. ఆల్రెడీ తీసాం కదండి క్లిప్. అలా ఓటర్ పలకి రాళ్ళకి వెళ్ళిపోయింది రండి, అక్కడ తగులుతాయేమో. అది కాకపోయినా నీరు ఎక్కువ ఉన్నది, మనకి దొరకవు. ఈ ఫారెస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఏ బూట్లు వేసినా సరేనండి, అసలు మేము లోపలికి ఎక్కినప్పుడు ట్రెక్కింగ్ చేసినప్పుడు అసలు ఈ బూట్లనే కాయవండి. ఈ నీటి లోపల తర్వాత ఏంటంటే కొండలు ఎక్కినప్పుడు మొత్తం నానిపోయి బురద మొత్తం అయిపోయి పాడైపోతాయండి. ఎలాంటి షూ అయినా సరే నీటిలో మాత్రం నానిందంటే వెంటనే ఖరాబ్ అయిపోద్దండి, వెంటనే పాడైపోద్ది. మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నామండి. గురు 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 చిన్నది కాదు గురు. గురు ఆపలేము, అసలు ఇద్దరం ఆపలేము, చాలా పెద్దదే. నాకు ఈ సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగో ఓకే ఓకే ఓకేనా. దాని కొమ్ములు ఎక్కడో నాకే తెలియట్లేదు గురు. ఒకసారి లైటే కొట్టేస్తుందా? దాని కొమ్ములు ఎక్కడ కళ్ళు ఇటు ఉన్నాయి, నీ వైపు ఉన్నాయి కొమ్ములు. ఓకే ఓకే బాబు, ఏట్రా బాబు ఎలా జాగ్రత్తగా కొమ్ములు మాత్రం పట్టిందంటే అది అలా పట్టుకురు. దీని బాబు బాబాయ్ రాక్షస పీత బాబాయ్, జాగ్రత్త రే, మొక్క ఊడిపోద్ది. జాగ్రత్త, చేయి దగ్గరికి వెళ్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే ప్రిడేటర్ లా ఉంది. వీలు కుదరద్దా? చాలా పెద్దండి బాబు ఇది. అదో చేయి కాస్తుంది అంతే బాబాయ్. ఎక్కడరా బాబు ఇది? దీని కొమ్ములు ఎక్కడ ఆపగలం బాబాయ్? గ్లాడియేటర్ సూపర్ కెరియర్. ఇదే హైలైట్ అయిందని చెప్పు పెద్దది. ఇదే హైలైట్ అండి, ఒకసారి మీరు చూడొచ్చు. నేను అయితే ఏడుదర నడుచుకుంటూ వస్తుంది అనుకున్నానండి. అస్సలు దీని కొమ్ములనే ఆపలేము, చాలా జాగ్రత్తగా పట్టాలండి. నేను చూసినట్టు తులుక్కు పడ్డాను, ఏట్రో బాబు నాకు అల్లడికి వచ్చేస్తుంది అనుకున్నానండి. దీనికి ఈరోజు సంబరమే. ఇదేంటంటే జిమ్ ఎక్సర్సైజ్ చేసినట్టు ఈ రెండు కొమ్ములతోటి నన్ను దగ్గరికి లాగుతుందండి. చూస్తున్నారు కదా, చాలా పెద్దది ఈ పీత అన్నది. అని ఆ సంచిదే అని ఆ సంచారైతే దీని కొమ్ములనే చాలా పెద్దగా ఉన్నాయండి. మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. అసలు ఈ రాళ్ళు అని అసలు కనిపిస్తుందండి. పీతలు కూడా ఎక్కేస్తున్నాయి. ఓకే, దులుపు దులుపు దులుపు. ఒకసారి చూడండి, ఆ కొండపై నుంచి అన్నది నీరు అన్నది ఎంత స్పీడ్గా వస్తుందో ఒకసారి మీరు బాగా గమనించండి. చాలా స్పీడ్గానే వచ్చేస్తున్నాయండి. మరి పీతలు అనేవి ఇలా నీటిలో దొరికితే కానీ అసలు నీరు ఉన్నప్పుడు అసలు పట్టలేమండి. నాకు ఒక పీత కనబడుతుంది కానీ అటు ఇటు ఇటు అటు ఇటు తెగ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే చెట్లు లోపల అన్నది ఉందండి. మేము అలాగా బొర్రలైట్లన్నీ వేసుకొని అలాగా తిప్పుతున్నాం కదండి. తిప్పిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక పీత అన్నది కనిపించింది. అసలు ఎవరికే తెలియదండి ఇక్కడ పీత ఉందో లేదా అన్నది. ఒక కొమ్మ కనిపించింది, ఇంకో కొమ్మ ఏదమ్మా. ఓకే, మళ్ళీ దానికి స్నానం చేస్తున్నావా? దీనికి సాంబార్ ఒర్రే కాలు ఇరిచాడు. రెండు ఇరిగిపోయావా? రెండు ఇరిపోయి అమ్మా, రెండు కాళ్ళు ఇరిచాడు. అది ఎరగొడుచుకొని పోయింది. ఇక్కడ ఉందిలే, పట్టుకో. ఏం చేస్తాం, ఇరిగిపోయి నేనేమో నేను ఎరగొట్టలేదు, అది ఇరిపేసుకొని పోయింది. నేను ఎరగొడేసుకున్నాను.
అనుకుంటారు చూసిన వాళ్ళు. అదే కలవదు ఇంకా, అదేం కెరుతుంది ఇంకా ఏం అస్త్రాలు పోయినాయి. వస్తారా దీనికి సంబరమేలే ఈరోజు బాగా చూడాలి గురు. ఈ లైట్ అన్నది చాలా దూరం అనేది వెళ్తుందండి. ఒకసారి ఈ చెట్టుకి అన్నది వేస్తాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదండి, ఏమన్నా పక్షులు లాంటి ఉంటే మాత్రం దాని కొల్లన్న మెరుస్తాయండి ఈ లైట్ దూరం అన్నది. చూస్తున్నారు కదా చాలా దూరం అన్నది ఈ లైట్ అనేది కాంతి అనేది వెళ్తుందండి. ఈ చెట్టు చూస్తుంటే ఈ చెట్టు మీదే పాములాగా ఉన్నాయి. ఒకసారి పాము చూసామంటే ఆ తర్వాత ఏది చూసినా ఇంకా పాములాగా అనిపిస్తుంటుంది. ఒకసారి పైకి చూడండి, ఇవన్నీ పాములు అనుకున్నాను నేనైతే. సేమ్ అలాగే ఉన్నాయి కదా. అక్కడి నుంచి అయితే లోపలికి వద్దామని చూసామండి. ఎక్కువగా కాడలు ఉన్న వాళ్ళు, ఎక్కువగా చిక్కుముక్కులు ఉన్న వాళ్ళు అసలు దొరలేకపోయాం. అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి. ఇక్కడ నుంచి చిన్న దారి అనేది ఉంది. ఇక్కడ నుంచి లోపలిగానే వెళ్తున్నాం. ముళ్ళు గుచ్చిపోయి ఓకే. ఒకసారి మీరు చూడండి, ఈ చెట్టు వచ్చేసి, ఈ చెట్టు పేరు వచ్చేసి దూద్దాపుగా చెట్టు అంటారండి. చెట్టు పైన అయితే చాలా కాయలన్నీ ఉన్నాయి. అలాగే కొన్ని పొల్లు అన్నీ ముగ్గిపోయి గడ్డలన్నీ పడిపోయింది. చిన్న వాగులు అన్నాయి, ఒక 2 కాయలు ఉన్నాయి, గడ్డలన్నీ రాలే. ఈ చిన్న వాగులన్నీ రాలేయండి, మనం తీసుకుందాం. చాలా పెద్ద కాయలన్నీ ఉంటాయి. మనకి ఈ రాత్రి అన్నయ్య పీతలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయండి. మేము ఆల్రెడీ ఒక 10 అన్న కానీ పీతలని పడేసాం. మీకు చూపిస్తాను ఆగండి ఒకసారి. పైకి ఎక్కేస్తున్నాను, ఒక 2 నిమిషాలు అన్న బాబు. ఒకసారి మీరు చూడండి, పీతలని చాలా ఎక్కువగానే పట్టామండి, ఇంకా పడతాం కూడా. కొన్ని పీతలు ఏంటంటే గొయ్యి తీసుకొని గొయ్యి లోపలనే ఉంటాయండి. ఇక్కడైతే నేను పుడుతున్నాను, వస్తుంది. అదే వచ్చేది బయటకు వచ్చేది బాబాయ్, బయటికి వచ్చేద్ది. ఇది చిన్న పీతలా ఉంది గురు. దాదాపుగా మేము 6 గంటలు చేసి ఒక 8:30 దాకా ఎదుగుతూనే ఉన్నామండి. మాకు దాదాపుగా ఒక 2 కిలోల దాకానే దొరికాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొదలుకొని పీతలు అనేవి ఎండాకాలం వరకు మనకి దొరుకుతాయండి పీతలు అనేవి. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది ఎలాగుందో మా బావగారి మాటలోనే అడిగి తెలుసుకుందామండి. ఎలాగుంది, పీత పట్టడం అనేసి పాముని చూపించాడండి. ఆ పాముని చూస్తే అయితే ఒళ్ళు జలధరించేసి నాకైతే చాలా భయం వేసింది. ఏదేమైనా సరే ఒక 2 కిలోల పీతలు మాత్రం పట్టాడండి. ఆ పీతలు పట్టడం చాలా గ్రేట్ అని చెప్పాలి. మెయిన్ ఈ నైట్ పీతలు దొరకడానికి కారణం ఏంటంటే అండి, ఇగోండి మా బావగారు, ఈయన చాలా హెల్ప్ చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ లైట్లు మెయిన్ కదా రాజు. ఈ లైట్లు లేకపోతే మాత్రం చాలా కష్టమండి. దాదాపుగా 3 అవర్స్ పైన మేము పీతలు వేటాడామండి. ఎంత ఉంటుంది రాజు ఈ లైట్? ఇది 250 నుంచి ఒక 500 దాకా ఉంటుంది, మన లైట్ క్వాలిటీని బట్టి. చాలా బాగుంది. ఇదేంటంటే ఒకసారి ఇలా వెలుగుతుంది, అలాగే రెండోసారి వార్నింగ్ కూడా ఇస్తుందండి, అంటే ఎవరైనా ప్రమాదంలో ఉన్నామని చెప్పడానికి. చాలా బాగుంది ఈ బ్లింక్ ఇవ్వడం కూడా. ఓకే, ఇంకా కూర వండేసుకుందాం రాజు. నాకైతే ఎంత త్వరగా వండేసుకుందామని ఉంది. పదైతే వెళ్దాం. ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం. మేము పట్టిన పీతలు అయితే ఈ చిన్న బకెట్లోనే వేస్తామండి. అందులో పీత ఉందండి బాబు, చిన్నది కదండి, చాలా పెద్దది. ఆ పీత అయితే అసలు కదలదు, ఎక్కడ కదలదండి. ఓకే, ఆ పీత ఇదే. మా అన్నయ్య నేను పక్క నుండి ఈ పీతలన్నీ చేసేస్తున్నామండి శుభ్రం అన్నది. అలాగే మా వదిన ఏంటంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు దీనికి కావాల్సిన మొత్తం అన్ని కోసేస్తున్నారండి. అసలు మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని అర్జెంట్గా వంట వండుకొని మనం తినేయాలండి, ఎందుకంటే టైం అన్నది కొంచెం ఎక్కువగానే అయింది. మేము తెచ్చిన ఈ 2 కిలోల పీతలు అనేవి ఈ నైట్కి అన్నది 1 కిలో అన్నది పీతలు అన్నది వండుతున్నామండి. ఇంకో కిలో ఉదయం అన్నది వండుకుందాం, ఎందుకంటే 2 కిలోలు ఇప్పుడు వండితే తెల్లం కదండి, నైట్ పూట కదా. ఆల్రెడీ చిన్న పీతలన్నీ చేస్తారండి. ఈ పెద్ద పీత ఇదే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ పెద్ద పీత అన్నది ఎలా చేస్తారు ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, చాలా అవసరంగా ఉందండి, చాలా దట్టిగా ఉంది. ఒకసారి మీరు చూడండి. ఈ కొండీలు ఉన్నాయి కదండి, దట్టిగా నొక్కు పెడుతుంది కదా. ఈ ఫస్ట్ మనం ఇచ్చేయాలండి, దట్టిగా నొక్కి పెట్టి ఇక్కడ ఇలా ఇరాలండి. ఒకటి అయితే ఇరిగిపోయింది, ఒకసారి మీరు చూడండి. ఇంకోటి కూడా ఇరిగిపోయిందండి, చూస్తున్నారు కదా. ఈ 2 ఇరిసేసి మనం పక్కన పెట్టాలండి. గట్టిగా నొక్కి పెట్టి ఇదిగోండి ఈ గోర్లు ఉన్నాయి కదా, మీరు చూడండి ఒకసారి. ఈ గోర్లు మనం అటుపక్క ఇటుపక్క అనేసి లాగాలండి, గిలగానే ఇలా. ఈ మొత్తం ఇరిసేయాలండి. వాళ్ళకి ఎందుకు ఇరాలంటే ఈ గోర్లేనండి మనకి గీసేస్తే పట్టుకొని, పైకి ఇందులో కూడా ఈ గుజ్జు ఏమి ఉండదు. ఒకసారి చూడండి, ఈ పీత అన్నది కాలేజ్ జైలు ఇరిచేసిన చాలా ఒకసారిగా ఉందండి, వెళ్ళిపోతుంది.
ఈ కొమ్ములు ఉన్నాయి కదండి, ఈ కొమ్ములు అనేవి ఇక్కడికి నరికేసుకోవాలండి. ఇలాగ ఎందుకు నరకాలంటే మనం మాంసం అది కొంచెం ఉప్పు కారం బాగా వేసిన తర్వాత లోపలికంతా బాగా వెళ్తుందండి. అప్పుడు మనకు కొంచెం టేస్ట్ అన్నది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, సేమ్ దీన్ని కూడా అలా కొడతాం. ఓర్రే అది ఇది గట్టిగా లాగాలండి. బాబు ఇదైతే చాలా తట్టుకుంది. చూస్తున్నారు కదండి దాని డొప్ప. పీతలు పట్టినప్పుడు ఏంటంటే చాలా బాగానే నానిపోయామండి నేను మా బాగారు. అందుకే చాలా మంట అన్నది వేసానండి ఈ కట్టెలతో అన్నది కొంచెం చల్లన్నది కాగితం. సో అసలు ఆ బూట్లు మొత్తాన్ని శుభ్రం నానిపోయింది, చాలా బాగా నానిపోయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పీతల కూర అన్నది ఇప్పుడు మనం ఈ పొయ్యి మీద అన్నది వండబోతున్నామండి. ఫస్ట్ ఏంటంటే కడాయి అన్నది తీసుకోవాలి, శుభ్రంగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ పొయ్యి పైన అన్నది కడాయి అన్నది పెట్టాలండి. కడాయి అయితే చాలా బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ అన్నది పోసుకోవాలి. నేనైతే ఆయిల్ అన్నది పోసుకుంటున్నానండి. ఆయిల్ అయితే సరిపోద్దండి. నూనె అయితే చాలా బాగా మరిగిపోయిందండి. ఫస్ట్ అయితే జీలకర్రను తీసుకోవాలండి. వెంటనే మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది వేసుకోవాలండి. అలాగే దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది కిందన అడుగు పట్టుకుంటా జాయిగలు కలుపుకుందామండి. ఇందులో అయితే ఇప్పుడు మనం పీతలని వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. పొయ్యి అయితే బాగా వెళ్ళింది కాబట్టి ఇందులోనే మనం టమాటా అన్నది వేసుకుందామండి. కొంచెం నీరులాగా జ్యూసీలాగా దిగుతుంది కదా. ఇందులోనే 2 స్పూన్లు కారం అన్నది వేసుకుందామండి. సరిపోద్ది. కారం అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉప్పు అన్నది వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ అన్నది వేసుకోవాలండి. దించే ముందు అలాగే లైట్గా మసాలా అన్నది వేసుకోవాలండి. కూర అయితే వండేసామండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలాగుందో ఇప్పుడు మీకు చెప్తాం. అలాగే మా బావగారు మేము దీని టేస్ట్ ఎలాగుందో చెప్తామండి. ఈ పీతలు పట్టడానికి చాలా కష్టపడ్డామండి. కరెక్ట్గా 6:30కి వెళ్ళబోతుకి ఆ మొత్తం 2-3 గంటలు అన్నది అక్కడే తిరిగామండి. ఇక్కడ వచ్చి వంట వండబోతుకి కరెక్ట్ 11:30 అవుతుంది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలాగుందో నేను మా బావగారు అందే చెప్తాం. త్వరగా చేద్దాం. నేను ఇప్పుడు తిందామని ఎదురు చూస్తున్నానండి. ఈరోజు అయితే చాలా చలి, ఎందుకంటే మొత్తం ఇక్కడ ముడుకుల వరకు కూడా తడిసిపోయినాయి. మాకు బాగా చలి ఎక్కువ ఉంది. అయితే ఈ వంటగదిలో మాత్రం చాలా వేడిగా ఉంది, బయట చలిగా ఉన్నా కానీ. ఇప్పుడు వేడివేడిగా పీతల కూర కూడా మన బాడీకి చాలా హీట్ చేస్తుంది. రాజు వేసుకుందామా? వేసుకుందాం. నేనైతే వేసేస్తున్నాను, తినేస్తున్నా. చూడండి, వేడివేడి అన్నంలో వేడివేడి పీతల కూర. పెద్ద పీత ఎక్కడ ఉందో మరి. అది గ్రేవీ ఎక్కువ రాలేదు కానీ ఇది లైట్ గ్రేవీ లాగా వండేసాం అన్నమాట. ఏదో త్వరగా వండేసామండి. ఎలా వండినా పీతల కూర ఏంటంటే రుచి ఎక్కువ ఉంటుంది. రుచి ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా బాగుంటుంది. చలికాలం తింటే మాత్రం జలుబు ఖచ్చితంగా వదిలేస్తుంది. నేను పెద్ద పీత కోసం చూస్తున్నాను, అందరి నుంచి దొరకట్లేదు. అరిటాకు పైన అన్నది అన్నం వేసుకొని కూర అన్నది వేసుకొని తింటే మాత్రం చాలా బాగుందండి. బయట చూస్తే చలి, లోపల చూస్తే పక్కనే అగ్గది మంట అన్నది వెలిగించండి. అలాగే ఇక్కడ వేడివేడిగా అన్నం వేడివేడి కూర అన్నది వేసుకొని తింటే మాత్రం చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా తినాలని ఉద్దేశం ఉంటే ఇంకెందుకంటే లేటు తప్పకుండా వచ్చేయండి. ఈ సీజన్లో అనేవి
ఈ పీతలు అనేవి దొరుకుతాయండి. అలాగే ఈ టేస్ట్ ఎలాగుందంటే మామూలు లేదు, చాలా బాగుందండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సింబల్ నొక్కండి. మరో వీడియో తోటి మంచి వీడియోస్ అని చేస్తూ ఉంటామండి. తప్పకుండా మన ఛానల్ విజిట్ చేయండి. ఉంటానండి. ఇట్లు మీకు ఏడర్ కొండరాజు. నమస్కారం. బాయ్.